ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి అరెస్ట్. రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ చోర్ చేసిన మోడీని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు కోరడం, కేసులు పెట్టడం జరిగింది. దీనితో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం దృష్ట్యా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీసులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం మీర్పేట్ సిఐ శంకర్ నాయక్ వారితో మాట్లాడి విడుదల చేశారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తున్న తరుణంలో మనస్తాపం చెంది ఎవరో సామాన్య కార్యకర్త కడుపు మండి ఏదో ఆరోపణ చేసినంత మాత్రాన రాహుల్ గాంధీపై నిందలు వేయడం సబబు కాదని వారు పేర్కొన్నారు. ఓటు చోరీ చేసి దొంగదారిన కేంద్రంలో అధికారం పొందిన బీజేపీ దేశాన్ని అతిగతి లేకుండా చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అక్కి మాధవి, కంటెస్టెడ్ కార్పొరేటర్లు రవీందర్ రెడ్డి, స్వామి నాయక్, నక్క బాలకృష్ణ గౌడ్, అమరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు యాదిరెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీర్పేట్ పిఎస్ వారు అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున్నే ఇంటికి వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ తదనంతరం మీర్పేట్ పిఎస్ కు తరలించారు మమ్మల్ని. ముఖ్య కారణం ఏంటంటే, ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ గారు ఆయన ఓటు ఎలా చోరీ చేశారన్న అంశం పైన ఓటుని దొంగతనం చేసి అందరిని మభ్యపెట్టి మాయ చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేసింది బీజేపీ పార్టీ. అట్లా చేసింది కాబట్టి ఆ బీజేపీ పార్టీకి చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఓట్ చోర్ కార్యక్రమాన్ని బయట పెట్టేందుకు మా రాహుల్ గాంధీ గారు యాత్రను చేస్తే, ఆ యాత్రలో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గారి తల్లిని ఏదో దూషించాలని తప్పుడు నెపంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవమానించడం, అదే కాకుండా రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పమనడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఓట్ చోర్ చేసింది మీరు కాదా? అధికారంలోకి వచ్చింది మీరు కాదా? ఈరోజు అన్ని రకాలుగా అందరిని ఇబ్బంది పెడుతున్నది మీరు కాదా? బీజేపీ ప్రభుత్వం అంటేనే ఒక దొంగ ప్రభుత్వంగా ఈ రోజు సృష్టింపబడ్డది. ఈ బీజేపీ చేసిన అఘాయిత్యాల్ని చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రాబోయే కాలంలో బుద్ధి చెప్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, ఓటర్ మహాశైలు అందరికీ కూడా ఈరోజు అందరు తెలుసుకుంటున్నారు. ఓట్ చోరు ఏ విధంగా చేశారన్న అంశం పైన రాహుల్ గాంధీ గారు స్పష్టమైన నివేదిక అందజేశారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఏదో మేము గొప్పలు చేసుకున్నాము, మేము గొప్ప స్థాయిలో ఉన్నాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. దొంగతనం చేసి ఈ రోజు ఓటుని తీసుకొని అధికారంలోకి వచ్చిన మీకు కనీసం సిగ్గు శరం ఉండాలి. అవన్నీ వదిలిపెట్టి ఈరోజు ఎక్కడో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గారి తల్లిని అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని చెప్పి ఎక్కడో చిన్న అంశాన్ని తీసుకొచ్చి పైన పెడుతున్నారు. ఇది తప్పుగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులందరం భావిస్తా ఉన్నాం. మరొకసారి రాహుల్ గాంధీ గారి పైనే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైనే కానీ ఎవరు కూడా ఏ విషయమైనా ఇబ్బందికరంగా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి మా రాహుల్ గాంధీ గారికి నిజంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని కానీ ఇక్కడ రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కానీ హ్యాట్సాప్ తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పటికీ కూడా మేము పోలీసు వారిని అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మేము ఏదన్నా రాంగ్ స్టెప్ వేస్తాము అని చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా అని వదిలేస్తే బాగుంటది. కానీ పోలీస్ శాఖకు మేము అంటే మా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే, ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంకే ఇతర నాయకులు కానీ అక్రమంగా ఏదన్నా చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి ఉక్కుపాదం మోపుతామని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ లో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అన్న గారు. ఈరోజు మమ్మల్ని తీసుకొస్తేందుకు మాకేం బాధ లేదు. కానీ రాహుల్ గాంధీ గారి పైన ఏదన్నా అఘాయిత్యాలు చేసినా, రాహుల్ గాంధీ గారి పైన వారి దిష్టి బొమ్మలు దగ్ధాలు చేసిన, రాహుల్ గాంధీ గారి పైన ఏదన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊరుకోము. పోలీస్ స్టేషన్లనే కాదు, కోర్టులో పెట్టినా కూడా, మమ్మల్ని జైలు వేసినా కూడా మేము వెనకాడబోమని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.